2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు జీవన విధానాలు మారతాయని ఆశించామని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ అన్నారు. మా తెలంగాణ నా తెలంగాణ అని అనేకమైన విధానాల చేత వివాదం చేత అనేక మంది సమకూరుస్తూ చాలా ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్రం కొరకు. కానీ ఈ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాలలో ఇంత పెద్ద ఉద్యమము ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు జరగలేదు. బీజేపీ హయాంలో అనేకమైన రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డప్పటికీ అసలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే తెలిసింది, కానీ వాటి విషయంలో ఇంత ఉద్యమం కూడా లేదు. కానీ తెలంగాణ అనే పదము ఈ 4.5 కోట్ల జన సమూహానికి గుండెలో ఆత్మాభిమానంగా బయటికి వచ్చేసి నా తెలంగాణ నాకు కావాలనే ఒక ఉద్యమము 60 సంవత్సరాలు జరిగిన ఈ ఉద్యమ పోరాటం. అంటే ఎందుకు ఈ చరిత్ర మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ తెలంగాణ అనే అంశము తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వినిపించే విధంగా ఈ ఉద్యమం జరిగింది. అలాంటి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక కీలకమైన జేఏసీలో నేను కూడా ఒక బలమైన పాత్రగా వాడబడ్డాను. ఎన్నో ఆశలతో ఉండే నీళ్లు నిధులు నియామకాల ద్వారా మా జీవితాలు మారుతాయని, లేకపోతే కుటుంబాలు మారిపోతాయని, అనేక మందికి మేలు జరుగుతుందని ఎదురు చూసినాం. అంటే తెలంగాణ ఏర్పడితే బ్రతుకులు బజార్లో పడతాయని ఎవరు ఊహించలేని పరిమాణం. దాని తర్వాతనే ఏ విధంగానే దీన్ని చేంజ్ చేద్దామని జనం అనుకొని మరొక ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినా ఆ ప్రభుత్వము అమలు కాని సంక్షేమ పథకాల చేత ప్రజలను మభ్యపెడుతూ కొనసాగిస్తున్న తరుణం. ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఈ స్థానిక సంస్థలలో 4 స్తంభాల ఆట ఆడుతుందని మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.